బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జన్మదినాన్ని, ఒక జయంతి ఉత్సవాన్ని ఎట్లా చేయాలో, ఎంత జోష్గా చేయాలో చేసి చూపించినటువంటి బాచ్పల్లి అంబేద్కర్ వాదులకి, గ్రామస్తులకి, ఇక్కడ పాల్గొన్నటువంటి మిత్రులకి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, ఇందులో భాగమైన ప్రతి ఒక్కరికి కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర కమిటీ తరఫున అందరికీ జై భీములు తెలియజేస్తున్న. జై భీమ్, జై భీమ్. మిత్రులారా, ఇంత గొప్ప చైతన్యంతో బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని అత్యంత గౌరవంగా, హుందాగా, రాజసం ఉట్టపడే విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడానికి పూనుకున్నటువంటి బాచుపల్లి ప్రజలకి, ముఖ్యంగా ఈ దళితవాడకు సంబంధించినటువంటి వాళ్ళకి సహకరించిన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, సరిగ్గా ఈ రోజు లాగానే 21 సంవత్సరాల క్రితం 14 ఏప్రిల్ 2003న 21 సంవత్సరాల క్రితం ఇదే ప్రాంతంలో, ఇదే ప్రజల మధ్య ఒక గొప్ప విజయోత్సవ సభ జరిగింది. ఇక్కడ ఈ బాచుపల్లి దళితవాడ మీద, బాచుపల్లిలో ఉన్నటువంటి అగ్రకుల పెత్తందారి వాళ్ళు చేసినటువంటి ఒక దాష్టికానికి బయలైనటువంటి కమ్మెడ రాజు అనేటటువంటి యువకుని మీద జరిగిన దాష్టికానికి వ్యతిరేకంగా అప్పుడు ఈ వాడ ఒక పెద్ద యుద్ధాన్ని చేసింది. ఇక్కడ పెద్దవాళ్ళుగా కట్టబట్టుకొని కూర్చొని నడవలేక వేదిక మీదకి పిలిస్తే ఎక్కడైనా కూడా ఇష్టపడుతున్నటువంటి వాళ్ళు, అమ్మలు, అయ్యలు అందరూ కూడా ఆనాడు చాలా పెద్ద యుద్ధ వీరులుగా ఒక రాజీ లేని పోరాటాన్ని జరిపి కమ్మెడ రాజును యొక్క ఎంత క్రూరమైనటువంటి హింస అంటే కళ్ళలో నెత్తురు కారుతున్నటువంటి సందర్భం. ఆ సందర్భాన్ని కేవలం డీజిల్ దొంగతనం చేశాడన్నట్టు ఒక నెపన్ని మోపి దళిత యువకుని పశువులను కట్టేసినటువంటి దానికి పశువుల ప్రదేశాల్లో కట్టేసి క్రూరంగా హింసించి గ్రామంలో ఉన్నటువంటి పంచాయతీ ఆఫీస్ ముందు తీసుకెళ్లి జాతీయ జెండాకు తలకిందులుగా వేలాడదీసి ముడ్లో కారం పోసి సలాకలతో గుచ్చినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఘటన. ఆ దాడిలో అతని ఇంట్లో ఉన్నటువంటి పేగులన్నీ చిట్లిపోయి, మలము మూత్రము కలిసిపోయి, శరీరం అంతా కుళ్ళిపోయి ఇన్ఫెక్షన్ అయితే మలానికి ఒక బ్యాగు, మూత్రానికి ఒక బ్యాగు పెట్టుకొని హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉన్నటువంటి కమ్మెడ రాజుని ఇక్కడున్నటువంటి దళితులు ప్రజలు రాజీ లేని పోరాటాన్ని చేశారు. ఆ వార్తను తెలుసుకున్నటువంటి దళిత సంఘాలందరూ ఇక్కడికి వచ్చారు, ఆ పోరాట సంఘీభం ఇచ్చారు. ఆనాడు కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, జంట నగరాల కార్యదర్శిగా ఉన్నటువంటి నేను ఆ రోజు మా కమిటీ తరపున ఇక్కడికి వచ్చి ఆ పోరాటాన్ని మేము నడిపాము. అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇచ్చినటువంటి భరోసాను, వాళ్ళు నిలబడ తీరును బట్టి మేము ఒక రాజీ లేని పోరాటం చేసి ఆ దాష్టికానికి పాల్పడ్డ వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయించాం. ఆ విజయోత్సవ సభే ఇక్కడ 2003లో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని, ఆ విజయానికి, ఆ పోరాటానికి గుర్తుగా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఒకటి ఉండాలని చెప్పేసి ఇక్కడ మేము చాలా గొప్పగా ప్రతిష్ఠించుకున్నాం. ఆ రోజు న్యాయవాది, దళిత ఉద్యమకారుడు, మేధావి బొజ్జా తారకం గారు ఇక్కడికి వచ్చి అందరికీ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి బోధించారు. ఈరోజు ఆయన లేరు. ఆయనకి నేను ఈ సందర్భంగా జోహాలు తెలియజేస్తున్నా. ఈ 20 ఏళ్ల కాలంలో ఆనాడు ఈ పోరాటంలో భాగమైనటువంటి అనేక మంది మిత్రులు, కొందరు విప్లవోద్యమంలో చనిపోయినారు, కొందరు అనారోగ్యంగా చనిపోయారు, కొంతమంది వేరే వేరే కారణాలు ఇచ్చి మనకు దూరమైనారు. ఆ పోరాటానికి కారణమైనటువంటి కమ్మెడి రాజు కూడా కాలక్రమేణా అనారోగ్యంతో మరణించడం అనేటటువంటిది ఎంతో విషాదమైనటువంటి విషయం. ఆనాడు మా మీద జరుగుతూ హైటెక్ సిటీ కింద చెప్పబడుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు విజన్ 2020 యొక్క భ్రమలో ముంచుతున్నప్పుడు ఇక్కడ ఇంత అభివృద్ధి చెందిన ప్రాంతంలో దళితుల యొక్క మీద ఎంత దుర్మార్గమైనటువంటి దాడులు జరుగుతాయో, దాని పట్ల పోలీసులు కానీ ప్రభుత్వం కానీ ఎంత నిర్లక్ష్యంగా ఉంటుందో చూపేటటువంటి దాన్ని, ఆ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేసి ఇక్కడ మా ఆత్మగౌరవానికి చిన్న దెబ్బ తగిలిన కూడా మేము ఊరుకోము అని పెద్ద రాజీ లేని పోరాటం చేసి ఇక్కడ చేశారు.
ఆ పోరాట ఫలితంగా ఏర్పడిన విగ్రహం. ఆ తల్లిదండ్రుల యొక్క ఉద్యమ వారసత్వాన్ని ఇప్పటి కొత్త తరం చాలా సంతోషంగా ఉంది. పిల్లలందరూ ఒకే రకమైన డ్రెస్సులు వేసుకోవడం, చాలా క్రమశిక్షణ ఉండడం. దీనికోసం నేను సాయంత్రం వచ్చాను, అప్పటి నుంచి చూస్తున్నా అందరూ ఏదో ఒక పనిలో భాగమవుతుంది మరింత గొప్పగా చేయడం కోసము వాళ్ళు శ్రమిస్తున్న విధానం ఉంది. అంటే తల్లిదండ్రుల నుంచి భూముల్ని, ఆస్తుల్ని వారసత్వంగా తీసుకుంటూ ఉంటారు. కానీ మనకేముంటాయి? విలువల్ని వారసత్వంగా తీసుకుంటాం. బ్రతకడానికి, హక్కును సాధించుకోవడానికి, భవిష్యత్తును భద్రపరచుకోవడానికి అవసరమైనటువంటి ఉద్యమాన్ని వారసత్వంగా తీసుకుంటాం. అట్లా బాబాసాహెబ్ను ఎత్తుకున్నటువంటి తల్లిదండ్రుల చేతుల్లోంటి అదే బాబాసాహెబ్ యొక్క ఉద్యమ జెండాని మీరెత్తుకొని మరింత ఉన్నతంగా బాబాసాహెబ్ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. అందుకని మీ అందరు కూడా నేను మరొకసారి మనస్ఫూర్తిగా ఉద్యమాన్ని తెలియజేస్తూ ఉన్నా. ఇక్కడ మేము పెట్టినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని జాగ్రత్తగా అక్కడ ప్రతిష్టపరిచారు. దాన్ని అంతే గౌరవం అక్కడ పెట్టారు. మీ అందరూ కూడా అంబేద్కర్ విగ్రహాలను పెడుతున్నారు. అంబేద్కర్ గురించి తెలుసుకోవాలి కూడా. బాబాసాహెబ్ అంబేద్కర్ మొదట అంటరాని వాడిగా, అన్ని అవమానాలు అనుభవించిన వాడిగా, ఆ అవమానాలకు కారణమైనటువంటి అమానుషమైన కుల వ్యవస్థకు వ్యతిరేకంగా, మనువాద వ్యవస్థకు వ్యతిరేకంగా, దోపాడి వ్యవస్థకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రాజీ లేని పోరాటాలు చేసినటువంటి గొప్ప సామాజిక విప్లవకారుడు ఆయన. ఆ తర్వాత క్రమంలోనే చదువుకొని ఒక అవకాశం వచ్చిన తర్వాత నా దేశ ప్రజలకు నేను ఏం చేయాలనే క్రమంలోనే ఆయన రాజ్యాంగాన్ని రచించాడు. ఈ రాజ్యాంగంలో ఉన్నా కూడా, హక్కులున్నా కూడా దోపిడీ వర్గాలే పాలకులుగా ఉన్నప్పుడు మనల్ని మనం రక్షించుకోవడం కోసం, మన హక్కులు రక్షించుకోవడం కోసం మనం కూడా రాజ్యాధికారాన్ని సాధించాలని చెప్పారు. అయితే ఆయన నడిచిన పోరాటం చాలా పెద్దది, ఆయన నడిచిన బాట చాలా పెద్దది. ఆయన మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా అన్నీ తెలుసుకొని ఆ క్రమమంతా నడుచుకుంటూ వెళ్ళాలి, బోధించాలి, సమీకరించాలి, పోరాడాలి. ముందుగా బాబాసాహెబ్ అంబేద్కర్ని అధ్యయనం చేయాలి. ఆయన ఏం చెప్పినాడు, ఏ ఆలోచన చెప్పాడు, ఇప్పటి కాలానికి అది ఎట్లా అన్వయించుకొని మనం ముందుకెళ్ళేటటువంటి విషయాన్ని చేయకుండా, అధ్యయనం చేయకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ని అనుసరించడం చాలా కష్టమైన విషయం. జై భీమ్ అని ఇంత గొప్పగా మనం నినదిస్తున్నాం. కేవలం జై భీమ్ అన్నందుకే కంఠాలు తెగబడుతున్నటువంటి సందర్భం ఉన్నది. చాలామంది నీళ్ళు కండవాలు వేసుకున్నారు, చేతులకు కంకణాలు కట్టుకున్నారు జై భీమ్ అని. ఇలాంటి కంకణాలు కట్టుకున్నందుకు, నీలి జెండాలు వేసుకున్నందుకు, జై భీమ్ అని చెప్పి మాట్లాడుతున్నందుకు కూడా ఎందరో మందిని దేశవ్యాప్తంగా చంపేస్తూ ఉన్నారు. దేశవ్యాప్తంగా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు నేలరాలుతూ ఉన్నాయి. అత్యంత అవమానకీయమైనటువంటి విధంగా విగ్రహాలను ధ్వంసం చేస్తూ ఉన్నారు. ఆ ధ్వంసం చేసేటటువంటి వాళ్ళంతా కూడా దోపిడీ వర్గాలు, మనల్ని దోచుకున్నటువంటి వాళ్ళు, మనల్ని ఇట్లా అంటరాని వాళ్ళుగా, పేదవాళ్ళుగా అణిచేయాలని చూస్తున్నటువంటి వాళ్ళు. అలాంటి శక్తుల నుంచి మీరు ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని రక్షించుకోవడం కూడా చాలా గొప్ప బాధ్యత ఉన్నది మీ మీద. ఎవడైతే బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని తాకడానికి కూడా వాడు గడగడ వనకాల్సిన పరిస్థితిని మీరు కల్పించాలా. అది కేవలం మీ ఐక్యత ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. అది కేవలం మీ అవగాహన ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ని చదువుకొని అనుసరించడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. జెండాలు పెట్టుకొని, విగ్రహాలు వేసుకొని, దండాలు వేసుకుంటే మళ్ళీ విగ్రహాలు కూలిపోతాయి, మళ్ళీ విగ్రహాలు పెట్టుకుంటాం, కన్నీరు పాలవుతాం. ఇది కాదు, లక్షలాదిగా కోట్లాదిగా విగ్రహాలు వెలుస్తూనే ఉంటాయి. అంతే స్థాయిలో ఆకాశానంత ఎత్తుగా బాబాసాహెబ్ కోరుకున్నటువంటి అవగాహన మనం తీసుకెళ్ళాల్సి ఉంటుంది. ఆయన కోరుకున్నటువంటి కుల నిర్మూలన సాధించాల్సి ఉంటుంది. ఆయన కోరుకున్నటువంటి ఇచ్చినటువంటి హక్కులన్నిటి కూడా మనం పరిరక్షించాల్సి ఉంటుంది. కనుక అప్పుడే మనం నిజంగా బాబాసాహెబ్ యొక్క వారసులుగా, బాబాసాహెబ్ యొక్క లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్ళిన వాళ్ళకు ఉంటాం. కనుక ఆ వైపుగా మీరు అందరూ ఆలోచించాలని చెప్పేసి నేను కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినందుకు, ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మీ అందరికీ కూడా మరొకసారి కుల నిర్మూలన పోరాట సమితి తరపున నేను ఉద్యమాలను తెలియజేస్తూ జై భీమ్ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.